నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని పైన 3 సార్లు అసెంబ్లీలో చర్చ తీర్మానాలు చేయబడింది. 2019, 21, తాజాగా 26. చట్టబద్ధతలో ఎందుకు ఇన్ని లోపాలు జరిగాయి? ఒక దేశ ప్రధాని స్వయంగా హాజరై శంకుస్థాపన చేసినటువంటి రాజధానికి అప్పుడు ఎందుకు చట్టబద్ధత కలగలేదు? ఇప్పుడు ఎలా కలుగుతుంది? ప్లీజ్. మళ్ళీ ఈ ప్రభుత్వం మారిపోతే వచ్చే ప్రభుత్వం తీసేస్తే ఏమవుతుంది? ఈ ప్రభుత్వాలు శాశ్వతమా? శాశ్వత రాజధాని ప్రతిపదిక మీద కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా. శాశ్వతమా ఏంటి? ఏది శాశ్వతం కాదు. నైజాం శాశ్వతం అనుకున్నాడు. బ్రిటన్ రాష్ట్రపతి భవనం అన్ని కట్టి 33లో 200 సంవత్సరాల కంటే మహాత్మా గాంధీ 8 సంవత్సరాలకి తరిమి బయటికి పంపించారు. శాశ్వతం ఒప్పుకొని ఒకటి. 2 తప్పకుండా ఏ ప్రభుత్వం వస్తే అది హక్కున్నది గవర్నమెంట్ కట్టడానికి. ఇది అది అది ఇది మన ప్రజలకు ఎలాంటి రైట్స్ లేవంటారా? ప్రజలకు అసలు రైట్స్ లేవు. 1,50,000 పోలవరం నుంచి డబ్బు ఇవ్వలేదు. డబ్బు ఇవ్వలేదు. పెండపాటి పుల్లారావు గారు డబ్బు ఇవ్వలేదు. శివరామకృష్ణ కమిషన్ లో విజయవాడ గుంటూరు మధ్యన రాజధాని ఉండాలని రాష్ట్రంలోని 46% ప్రజలు ఏకీభవించారు. మరి దానికి ప్రాధాన్యత ఎందుకు లేదు? అంటే మరి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఎలాగొస్తాయంటే గవర్నమెంట్స్ రెస్పెక్టెడ్ ముఖ్యమంత్రి గారు రెస్పెక్టెడ్ మ్యాన్, సీనియర్ మ్యాన్. ఎవరైనా ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి అయితే ఎవరైనా రెస్పెక్ట్. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అంతవరకు. ఇవన్నీ కన్సెన్సస్తో వెళ్ళాలి. కన్సెన్సస్తో అందరినీ కన్సల్ట్ చేసి మెల్లిగా వెళ్ళాలి. నరేంద్ర మోడీ గారు సంబడి ఐ రెస్పెక్ట్ అ లాట్. చాలా మర్యాద చేస్తాను. అది నుంచి మనకు వచ్చేది లేదు, పాడు లేదు. ఆ పార్టీ వాళ్ళని చక్కగా చేసుకుంటారు. అలాంటి వ్యక్తి ఐ రెస్పెక్ట్. కానీ అన్నీ ఏకాభిప్రాయాలతో చేస్తే పోతాయి. రైతులు తీసుకొచ్చాడు పోమన్నారు, ఇంకోటి తీసుకొచ్చారు పోమన్నారు. ఇది కన్సల్టేషన్ కావాలి. కన్సల్టేషన్ చేసి మీరు అపోజిషన్ అనుకో, నేను అనుకో, కన్సల్ట్ చేసి ఒప్పించి చేస్తే చెడ్డ ఐడియా కూడా శాశ్వతం వస్తాయి. మంచి ఐడియాకి మీరు కన్విన్స్ చేయకపోతే అపోజిషన్ వస్తుంది. అపోజిషన్ అది మీరు కన్విన్స్ చేయడంలో మీకు ఉన్నది. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ. కొన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. పర్మనెంట్గా ఎవరు లేరు. ఓన్లీ పర్మనెంట్ ముఖ్యమంత్రి ఎవరు? నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాలు చేశారు వయసుకి. మిగతా సో దేఫో మంచి ఐడియా చెడ్డ ఐడియా నేను చెప్పను. మీరు అడిగిన దానికి తప్పకుండా కన్సెన్సస్ తీసుకురావాలి. అందరినీ ఒప్పిస్తే ఉండదు. తర్వాత అందరూ ఆలోచించుకోవాల్సింది, ఇంత పెద్ద గవర్నమెంట్స్ దేనికి నాకే అర్థమవట్లేదు. ఈవేళ 40 మంది కలెక్టర్లు జిల్లాలో ఎన్నో ఉన్నాయో నాకే తెలియట్లేదు. ఆంధ్రాలో, తెలంగాణలో 34, 36 ఉన్నాయి. 2 ఎమ్మెల్యేలు ఉన్న దానికి ఒక జిల్లా. అంతా డీసెంట్రలైజ్ అయిపోయింది కదా. ఇంకా పెద్ద భవనాలు, పెద్ద డిపార్ట్మెంట్స్, దఫేదారులు, కారులు, ఏంటిది అంతా ఎలక్ట్రానిక్స్ పరిపాలన కదా. అసలు ఇంకో విషయం కూడా చెప్తాను. బ్రహ్మాండమైన క్యాపిటల్, అట్లీస్ట్ సమ్మర్ క్యాపిటల్ విశాఖపట్నం పైన అరకులో పెట్టవలసి మీకు అద్భుతంగా ఉంది. ఈవేళ క్యాపిటల్ అనేది ఈవేళ ఢిల్లీ ఉన్నది. ఎంతమంది వస్తున్నారు వ్యాపారానికి? ఎంతమంది తగ్గిపోయారు? ఎంతమంది హైదరాబాద్ వెళ్తున్నారు? ఎవరు వెళ్తలేరు. టీచర్ ట్రాన్స్ఫర్లు కూడా లోకలైజ్ అయిపోయినాయి. ఒకప్పుడు 40 సంవత్సరాల క్రితం ఎంతమంది సెక్రటేరియట్ వెళ్ళేవారు? హైదరాబాద్ సెక్రటేరియట్ పబ్లిక్ ఏదో పని చేసుకుందామని వెళ్ళేవారు. ఇప్పుడు ఎవరన్నా వెళ్తున్నారా? మీరే చెప్పండి. ఎవరు వెళ్ళరు. మారిపోయింది. గవర్నెన్స్ మారిపోయాక మీరు అప్ టు డేట్ చేసుకోకపోతే ఎలాగా? అప్ టు డేట్ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. కట్టొద్దట్లేదు. 10 పట్టణాలు కట్టండి అమరావతి దగ్గర. దట్స్ యువర్ వ్యూ. అర్బన్ డెవలప్మెంట్ చేస్తున్నాం, బాగానే ఉన్నది. బట్ ఇంత పెద్ద క్యాపిటల్ అంటే మరి ఎంప్లాయీస్ ఉండాలి కదా. ఖాళీ బిల్డింగ్లు, లైట్లు ఉండవు కదా. మర్చిపోయాను, మీరు బర్మా కొత్త క్యాపిటల్ చూసారా? చూడలేదు. బర్మా కొత్త క్యాపిటల్ అది ఎవరు ఉండట్లేదు. 16 లేన్ల హైవే ఉన్నది లింకింగ్. రాత్రి లైట్లు వేస్తారు, ఎందుకంటే జనానికి చూపెడటానికి ఎవరో ఉంటున్నారు. ఇది టైం చెప్తాది ఇది క్యాపిటల్గా టైం ఒప్పుకున్నదా లేదా. సో అక్కడికి వెళ్ళాను నేను. కానీ నా ఒకటే ప్లే ఏంటంటే, ఇంత పెద్ద క్యాపిటల్స్ దేనికి? పరిపాలన తగ్గించాలి కదా. నరేంద్ర మోడీ కూడా ఏమంటాడు? లెస్ గవర్నమెంట్, మోర్ గవర్నెన్స్ అంటాడు. ఇదేంటి? ఎక్కడైనా నేను
మీకు ముఖ్యమంత్రిగా మీకున్న హక్కులు ఉన్నాయి, చక్కగా చేయండి, ఎవరు వద్దనరు, దానికి నేనేమి మీకు మాకంటే 100 times ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండి ఉంటుంది. బట్ దిస్ ద వే అని నేను అనుకుంటున్నా. ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయాక వచ్చే గవర్నమెంట్ కాదంటే ఆ ఎలక్ట్రిక్ స్విచ్ ఆఫ్ చేస్తే వెళ్ళి బిల్ గేట్స్ వస్తాడా, మీరు వస్తారా, నేను వస్తానా? సో నేను యునానిమిటీ కావాలంట, అంటే కన్సెన్సస్ దీనికి ఒకటి చట్టబద్ధత కల్పించేటటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ ఇంటర్వెన్షన్ తో కాదంటారా? అంటే పార్లమెంట్ రూపొందించినటువంటి చట్టాలకు ఒక సాంద్రత, ఒక పటిష్టమైనటువంటి నిబద్ధత లేకుంటే ఎట్లా ఉంటుంది పరిపాలన? అది ఇంకో గవర్నమెంట్ వస్తే తీసేస్తే ఏముంటుంది? ఎంత పబ్లిక్ ఎక్సెప్టెన్స్ కావాలి, పబ్లిక్ ఎక్సెప్టెన్స్, పబ్లిక్ ఒప్పించాలి. ఆ రోజు కాన్స్టిట్యూషన్ అంటాం, ఆ రోజు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒప్పించారు అందరు. ఆ రోజు ఎస్, అందరూ అంబేద్కర్ గారి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే కాంప్రమైజర్, కన్సెన్సస్ తెచ్చేవాడు. కన్సెన్సస్ ఎవరికి నొప్పి పెట్టుకోవడం, కేర్ఫుల్గా వెళ్ళాలి, అందరూ ఒప్పుకోవాలి. అందుకని ఈవేళ వరకు నిలబడి ఉన్నారు. పాస్ చేయడానికి అందరు తయారవుతున్నారు, అది వేరే మాట. ఆయన తీసుకొచ్చింది జవహర్లాల్ నెహ్రూ అందరూ పెద్దలు కూర్చొని చేసింది కన్సెన్సస్, ఎవరికి నొప్పి లేకుండా చేయాలి అది. సో అది మీరు చేస్తే నేను వెరీ హ్యాపీ. బిల్డింగ్లు 10 క్యాపిటల్స్ కట్టుకోండి, చేసుకోండి, ఇవన్నీ అవన్నీ చేయండి. కానీ నా వ్యూ ఏంటంటే ఇది పబ్లిక్లో ఇది ఉపయోగం పడుతుందో ఫ్యూచర్ చెప్తాను అంతే, నాకు అది చెప్తాను. బట్ కన్సెన్సస్ కావాలి. తర్వాత వినవాళ్ళకి చెప్తున్నా, 150,000 ఎకరం తీసుకున్నారు, ఇప్పుడు కూడా 70 ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్కి. ఎస్, ₹1,00,000 ఇచ్చారు ఎకరానికి, మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఎస్, ఢిల్లీలో అంటే ఈవెన్ అక్కడ నుండి గ్రౌండ్ రిపోర్టింగ్ కూడా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. గ్రౌండ్ రిపోర్ట్ ఎక్స్పీరియన్స్ అది ఇవ్వలేదు. ఎస్, ఎవరికి నోరు ఉంటే వాళ్ళకి, మనకు నోరు లేదు. అదే పోలవరం ఆ నీరు తీసుకెళ్లి రాయలసీమకి ఇస్తారు, లేకపోతే మద్రాస్కి ఇస్తారు. ఇక్కడ ప్రాజెక్ట్స్ లేవు. వెస్ట్ గోదావరిలో నీళ్ళు లేని ప్లేసెస్ ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటారు? ఎస్. సో ఎనీవే దట్స్ అనదర్ స్టోరీ.